కాస్త ఆపుతావా? నువ్వు చెప్పినట్టే దాన్ని నేను ఫాలో చేశాను, అన్ని చోట్ల అడిగాను. కానీ తన గురించి ఎవ్వరూ నెగిటివ్గా చెప్పలేదు. ఎవరిని అడిగినా తను చాలా మంచి అమ్మాయి అనే చెప్పారు. నాకిప్పుడు అర్థమవుతుంది, మొన్న నువ్వు చెప్పిన స్టోరీలో విలన్ ఎవ్వరు అన్నది. చూడ్రా బావా, ఎవరికైనా కానీ కుదిరితే తోచినంత హెల్ప్ చేయాలి, లేదంటే సైలెంట్గా ఉండాలి. కానీ చెడు మాత్రం ఎప్పటికీ చేయకూడదు, అందులోనూ ఆడవాళ్ళకి మాత్రం అస్సలు చేయకూడదు. ఒక అమ్మాయి గురించి మనం చెడుగా మాట్లాడడం మొదలెడితే మనం కళ్ళు మూసి తెరిచే లోపే అది 10 మంది నోళ్ళల్లో నానుతుంది, అది 100 మంది చెవులల్లో పడుతుంది. మన కింద పనిచేసే ఆడవాళ్ళని అలాంటి చెడు దృష్టితో చూడడం, లేదా అధికారం మన చేతిలో ఉందని వాళ్ళతో ఎలా పడితే అలా ప్రవర్తించడం చాలా తప్పు. ఒక అమ్మాయి ఇంటి గడప దాటి బయటికి వచ్చి పని చేస్తుందంటే తనెక్కడ పడితే అక్కడ తిరుగుతుందని, ఎలా పడితే అలా ఎంజాయ్ చేస్తుందని కాదు. తనకు బయటకి చెప్పుకోలేని ఎన్నో కుటుంబ బాధ్యతలుంటాయి. అవును, మనం ఎందుకని వాళ్ళని ఒక అక్క చెల్లెల్లా చూడలేకపోతున్నాం? ఉదయం నుంచి సాయంత్రం దాకా కలిసే పని చేస్తుంటాం. వాళ్ళని కూడా మన ఫ్యామిలీ అనే అనుకోవాలి, కేవలం మన అమ్మకు పుడితేనే అనుకోవాలనేమీ లేదు. వేరే వాళ్ళు మీ అక్కనో మీ చెల్లినో చూస్తే నీకెలా ఉంటుంది? నాకెందుకులే అని ఊరుకుంటావా? తను నీ కింద పని చేస్తుందనుకునే ముందు తను ఒక అమ్మాయి అనే విషయం మర్చిపోవద్దు. సంవత్సరానికి ఒక రోజు వచ్చే ఉమెన్స్ డేకి ఫేస్బుక్లో, వాట్సాప్లో, ఇన్స్టాగ్రామ్లో విష్ చేస్తూనే ఉంటారు. ఇంకా మిగిలిన 365 రోజులు మనం అమ్మాయిల్ని ఇబ్బంది పెడుతూనే ఉంటాం. చూడు, ఆడదాని మీద గౌరవం అనేది ఇలా ఏదో ఒక రోజు విష్ చేస్తే వచ్చేది కాదు. మన చుట్టుపక్కల ఉన్న ఆడవాళ్ళతో ఎలా ఉంటాం అనేదే. రేయ్, వీలైతే ముందు నిన్ను నువ్వు మార్చుకో, నీ చుట్టూ ఉన్న ఆడవాళ్ళని గౌరవించడం నేర్చుకో. నిన్ను కన్నది కూడా ఒక ఆడదే అని మర్చిపోకు. For more updates, like, comment, subscribe to our channel. Hey darlings, గంటని click చేయడం మర్చిపోకండి.